వెల్ అమెరికా అవకాశాల గని ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయులకు టాప్ డెస్టినేషన్ యుఎస్. అది ఎంఐటి కానివ్వండి, హార్వర్డ్ కానివ్వండి, మిసిసిపి, కొలంబియా, ఇలా ఏ యూనివర్సిటీ అయినా సరే భారతీయులు ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్న విశ్వవిద్యాలయాల్లో అమెరికా వర్సిటీలదే టాప్ ప్లేస్. రీసెంట్ స్టడీస్ ప్రకారం 2015-16 అకాడమిక్ ఇయర్లో గ్లోబల్ ఫిగర్స్ చూస్తే అమెరికన్ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థుల సంఖ్య 1 మిలియన్ అంటే 10,44,000 దాటింది. ముఖ్యంగా గత సంవత్సరాలతో పోలిస్తే 2015-16లోనే 7% పెరుగుదల ఉంది. అమెరికా విద్యా సంస్థలోని మొత్తం స్టూడెంట్స్లో ఇది 5%. ఓ విధంగా చూస్తే హైయర్ ఎడ్యుకేషన్ కోసం విదేశీ విద్యార్థులు అమెరికాని గమ్యంగా ఎంచుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా మొబైల్ కాలేజ్, యూనివర్సిటీ స్టూడెంట్స్ విషయానికి వస్తే అమెరికా విద్యా సంస్థల్లో 45 లక్షల మంది ఎన్రోల్ అయి ఉన్నారు. ప్రపంచంలోని ఏ దేశంలో కూడా ఈ స్థాయిలో గ్లోబల్ స్టూడెంట్స్ ఎన్రోల్ అయి లేరు. యూకే విద్యా సంస్థలో ఎన్రోల్ అయిన విదేశీ స్టూడెంట్స్ కన్నా ఇది డబుల్. గతంలో కన్నా 2015-16 అకాడమిక్ ఇయర్లో 69,000 మంది ఎక్కువ విదేశీ స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం అమెరికాలో ఎన్రోల్ అయ్యారు. అమెరికా ఓపెన్ డోర్ పాలసీ ద్వారానే సాధ్యం అవుతుందని అమెరికా విద్యా సాంస్కృతిక వ్యవహారాల శాఖ సహకారంతో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన నివేదిక ఈ విషయాలను స్పష్టం చేస్తోంది. ఇక ఇండియా విషయానికి వస్తే 165,918 మంది స్టూడెంట్స్ అమెరికా విద్యా సంస్థల్లో చేరారు. ఇది గత ఏడాది కన్నా 25% ఎక్కువ. అమెరికాలో చదివేందుకు వస్తున్న విదేశీ విద్యార్థుల్లో ఇండియన్ సెకండ్ ప్లేస్లో నిలుస్తారు. ఇది గత ఏడాది రికార్డ్ కన్నా ఎక్కువ. అమెరికా ప్లేస్ ఆఫ్ ఆపర్చునిటీస్, ఎడ్యుకేషన్, రీసెర్చ్, ఎంప్లాయ్మెంట్, బిజినెస్, ఇలా కోటి ఆశలను కల్పిస్తున్న దేశం అది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల విద్యార్థులు, సైంటిస్టులు, ఉద్యోగులు, వ్యాపారులు అమెరికా ఆపర్చునిటీస్ పైనే తమ కెరియర్స్ను బిల్డ్ చేసుకుంటారు. సహజంగానే వీరందరినీ అమెరికా నిరాశపరచదు కూడా. ముఖ్యంగా స్టూడెంట్స్ను నిరాశపరచదని చెప్పాలి. అమెరికాలో హైయర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ పై మాట్లాడేందుకు సాక్షి స్టూడియోస్లో హోజే వేగా ఈజ్ అ వైస్ కాన్సుల్, యుఎస్ కాన్సుల్ జనరల్, హైదరాబాద్లో ఉంటున్నారు. గతంలో ఆయన అటార్నీ అడ్వైజర్, పీస్ కార్ప్స్ ఇన్స్పెక్టర్ జనరల్ అండ్ యాంటీ కరప్షన్ ఇన్వెస్టిగేషన్, వరల్డ్ బ్యాంక్. అండ్ శ్రావణి పేరు మనతో ఉన్నారు. భారత్లో జన్మించారు ఈవిడ, కెన్యాలో పెరిగారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన జర్నలిజం స్కూల్ కొలంబియాలోని మిస్సౌరీ యూనివర్సిటీలో జర్నలిజం మాస్టర్స్ డిగ్రీ చేశారు. నైరోబీలోని సాఫ్ట్వేర్ సంస్థలో కార్పొరేట్ కమ్యూనికేషన్స్లో ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు. ఇక అజయ్ కోనేరు ఈస్టర్న్ మిషిగన్ యూనివర్సిటీలో ఇంటర్ డిసిప్లినరీ టెక్నాలజీ మేనేజ్మెంట్ కోర్సులో మేజర్ చేశారు. ఫుడ్ అండ్ బెవరేజెస్లో 3 ఏళ్ల అనుభవం కూడా ఉంది. ఐటీ మేనేజ్మెంట్, స్ట్రాటజీ, మార్కెటింగ్ రంగాల్లో 10 ఏళ్ల అనుభవం ఉంది వీరికి. ఆద్య రెస్టారెంట్ సంస్థ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఆపరేషన్స్ వ్యవహారాలను కూడా చూస్తున్నారు. శ్రీవిద్య టెక్సస్లోని ఎంఎన్ఎం యూనివర్సిటీలో ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్లో ఎంఎస్ పూర్తి చేశారు. ఫుడ్ అండ్ బెవరేజెస్ రంగంలో 2.5 ఏళ్ల అనుభవం వీరుకుంది. బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్, ఆపరేషన్స్లో 6 ఏళ్ల అనుభవం ఉంది. ఇండియాలోని ప్రైవేట్ సంస్థల్లో కూడా వీరు పనిచేశారు. ఆద్య రెస్టారెంట్లో ప్రస్తుతం బిజినెస్ డెవలప్మెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ ఇక్కడ ఉండడానికి రీజన్ యూఎస్ చదువుకోవడానికి వెళ్తున్న విద్యార్థులందరికీ గైడెన్స్గా ఉపయోగపడడానికి మనకి ఈరోజు వీళ్ళు ఉన్నారు. వీళ్ళందరి దగ్గర మీరు సలహాలు తీసుకోవచ్చు. అమెరికా కోటి ఆశలతో వెళ్ళే అమెరికాకి చేరాలనుకునే వాళ్ళు ఏ విధంగా వెళ్ళాలి, స్టూడెంట్ వీసా ఏ విధంగా అప్లై చేయాలి, పక్కదారులు పట్టకుండా ఎలా స్ట్రైట్గా వెళ్ళాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది సలహాలు, సూచనలు మీకు అందిస్తారు. మీకు నంబర్స్ మేము స్క్రోల్ చేస్తాం. ఆ నంబర్స్కి ఫోన్ చేసి మీరు డైరెక్ట్గా మాట్లాడొచ్చు. That's a big introduction, isn't it? Yeah, very big. Yeah. So the first thing that students which comes in their mind is like US when they want to go go for the higher education. How is US atmosphere, though that it is pretty known and very well known about the US universities and the education there? Still, they want to know that under this changed circumstances, is it going to happen? I mean, that in other ways, the students still can go to US and they can concentrate on what they have to do the higher studies over there. What do you say? Sure. So, first of all, thank you for having us here. It's very exciting for us to have an opportunity to reach so many people through your TV channel and to talk about studying in the U.S. I can tell you that I myself was once an international student. I came to the U.S. when I was 14 years old from Latin America. And I eventually became a U.S. citizen. But the first 2 years that I was in college, I was an international student. Yep. And so I can tell you from first-hand experience that the United States is a fantastic place to be if you want to further your education. And I suspect that will continue to be the case. We recently, I suppose that you're referring to the recent election that we had,
And you know, the United States just historically has been very interested in attracting the best and the brightest, and we know that we benefit from the talent that students bring when they come to study to the U.S. And I suspect that that's not going to change. So there might be some changes in immigration policy, and that will take some time to sort of develop. You know, the election took place less than a week ago, and the new administration will not come in until next January. Yeah. And then once the new administration comes, there will be debates, as in any democracy. Right. There will be a debate in Congress, there will be a debate with different stakeholders, with universities, about what immigration policy should be moving forward. That said, the American people are still the same, regardless of the electoral outcome. You know, they're still Nevertheless, the students who wants to go there, is the same, like in universities, you know, kind of opportunities and the facilities what they have? I suspect that, you know, universities are continued to have the incentive to just sort of nurture the students, and you will find that you know, most Americans really love the opportunity to learn more That's a about known other fact, cultures. yes. So that's not going to change with the election. Right. Jose Vega చెప్తున్నారు ఏది పొలిటికల్ స్టాండ్స్ ఇస్ డిఫరెంట్ యు నో ఫ్రమ్ ఎడ్యుకేషన్ సో స్టిల్ అమెరికా స్టాండ్స్ ఎడ్యుకేషన్ హబ్గా ఉండబోతుంది యూనివర్సిటీలో ఉన్న అట్మాస్ఫియరే కానివ్వండి లేకపోతే అమెరికన్ పీపులే కానివ్వండి ఆర్ గోయింగ్ టు బి ద సేమ్ అని చెప్తున్నారు. సో మాట్లాడదాం. మనకి జోయల్ మా కరెస్పాండెంట్ JNTU హైదరాబాద్లో ఉన్నారు. హీ విల్ బి ఇంటరాక్టింగ్ విత్ ద స్టూడెంట్స్. అక్కడ వాళ్ళకి ఏదైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయడానికి స్టూడియోలో ఉన్నారు. That you know, as I introduced you, Jose Vega, Shravani, Ajay Koneru, and Srividya. So, మాట్లాడదాం. So, Joel, are you there? Yeah. Joel, చెప్పండి, మీరు స్టూడెంట్స్తో మాట్లాడారా? ఇంతకు ముందు మనం అంటే ఎప్పుడు ఇది కొత్త కాదు, అమెరికాకి వెళ్ళాలి చదువుకోవాలి అంటే భారతదేశం నుంచి స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వాళ్ళలో ఏదైనా తేడా మీరు గమనిస్తున్నారా? వాళ్ళకి ఏదైనా సందేహాలు ఉంటే దే కెన్ టాక్ టు అస్. యా హరి, ఇప్పుడు మనం JNTU ఈ క్యాంపస్ ఏదైతే ఉందో కుక్కట్పల్లిలో ఉంది. ఈ కుక్కట్పల్లిలో దాదాపుగా ఒక 3,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్, అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఇక్కడ వాళ్ళు చదువుతూ ఉన్నారు. సో ఒక 1 అవర్ బ్యాక్ వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే ఈ డిస్కషన్ పెట్టాము ఇక్కడ మనం సాక్షి టీవీ ఎక్స్క్లూజివ్గా స్టూడెంట్స్ గురించి అన్నప్పుడు ఎవ్రీబడి షోడ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ దే హ్యావ్ లాట్ ఆఫ్ డౌట్స్ ఆల్సో. అనుమానాలు ఎక్కువ ఉన్నాయి, సందేహాలు ఎక్కువ ఉన్నాయి. అసలు ఏం జరగబోతుంది, మేము వెళ్ళొచ్చా లేదా అమెరికాకి అనే యాక్చువల్లీ నన్ను చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో ఐ సైడ్ యూ ప్లీజ్ టాక్ ఆన్ ద షో సో దట్ మీ డౌట్స్ కూడా క్లియర్ అవ్వచ్చు అని. ఇప్పుడు మనతో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళు సెకండ్ ఇయర్ వాళ్ళు ఉన్నారు, థర్డ్ ఇయర్ వాళ్ళు ఉన్నారు, ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉన్నారు. వారిని మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తాం. మీరు చెప్పండి, మీ పేరేంటి, మీరు ఏ డిపార్ట్మెంట్లో ఏ ఇయర్ చదువుతున్నారు, మీకున్న డౌట్ ఏంటి? నా పేరు జస్రాజ్ షిండే, 4th ఇయర్ సివిల్ డిపార్ట్మెంట్లో చదువుతున్నాను, JNTU కుకట్పల్లిలో. నా క్వశ్చన్ ఏంటంటే, సుమారు 65,000 మందికి వీసాలు ఇవ్వడం జరుగుతుంది అమెరికా వాళ్ళు. దాంట్లో దాదాపుగా ఎక్కువ శాతము వాళ్ళు ఏం చేస్తారంటే ఏషియన్ కంట్రీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అయితే అలాగే మాకు ఏమైనా రేపటి రోజు ఈ 65,000 కాకుండా ఇంకేమైనా సుమారు పెంచుతారా, లేకపోతే వీసా ఇవ్వకపోవడం వల్ల మాకేమైనా ఆటంకాలు కలిగిస్తారా వాళ్ళు? Joel, let me interrupt you, Joel. మీరేమనుకుంటున్నారు? Joel, let me interrupt you. యా హరి, ఇప్పుడు వీసాకి సంబంధించిన స్టూడెంట్స్ ఏ విధంగా అక్కడికి వెళ్ళాలి, వీళ్ళు ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద ఎంఫసిస్ చేయండి. గవర్నమెంట్ పాలసీస్ ఇవన్నీ ఇప్పుడు ఎలక్షన్స్ జరిగి ఒక్క వారం కూడా గడవలేదు కాబట్టి వీసాలు పెంచుతారా లేదా, అది మన భారతదేశానికి ఎంత ఇస్తారు, ఇవన్నీ అప్రస్తుతం. ప్రస్తుతం వాళ్ళు కంటిన్యూ చేయవలసింది, వాళ్ళు దృష్టి పెట్టవలసింది ఎడ్యుకేషన్ ఏ విధంగా జరగాలి, వాళ్ళు ఏ కోర్సులకు వెళ్తున్నారు, అలా వెళ్ళడానికి ఏ విధంగా ఇక్కడ సహకరిస్తారు. యూ హ్యావ్ టు మేక్ దెమ్ వెరీ క్లియర్. ఇక్కడ కాన్సుల్ జనరల్లో ఉన్న ప్రతి ఒక్క వీసా ఆఫీసర్ కూడా స్టూడెంట్స్కి వీసాలు ఇవ్వడానికే ఉంటారు. బట్ దాన్ని సరైన పద్ధతిలో ఏ విధంగా వెళ్ళాలి, దాని వేరే మార్గాలు ఎంచుకోకుండా ఏది సరైన పద్ధతి అనేది వివరించడానికి మనం ఈరోజు ఈ కార్యక్రమం అరేంజ్ చేశాం. సో లెట్స్ నాట్ గెట్ ఇన్ టు దట్ వీసాస్, గవర్నమెంట్ నుంచి ఎన్ని వీసాస్ వస్తాయి, అది తగ్గుతాయా లేదా, లేకపోతే గవర్నమెంట్ పాలసీలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దట్ ఈస్ నాట్ ది ఇష్యూ వాట్ వీఆర్ అడ్రసింగ్ రైట్ హియర్. ఓకే, ఇప్పుడు మనతో ఇక్కడ స్టూడెంట్స్ లీడర్ ప్రవీణ్ ఉన్నారు. హరి, ప్రవీణ్ చెప్పండి, మీకేమైనా అంటే ఇప్పుడు ఈ స్టూడెంట్ వీసాకు సంబంధించి ఎలా ప్రిపేర్ అవుతే బాగుంటుంది ఏందని మీకు చాలామంది అడుగుతుండొచ్చు కదా. సో మీకేమైనా అడగాలని ఉంటే ప్లీజ్ యూ కెన్ ఆస్క్. ఇవాళ అమెరికా అధ్యక్షుడు అంటే ప్రపంచ దేశాలకు పెద్దలు అంటాడు. అంటే ఒక అమెరికా అధ్యక్షుడు ఎందుకంటే ఆయన యొక్క ఆలోచనలు ఇవాళ ప్రపంచ ఆర్థిక సంబంధాలకు
సంబంధించి ఉంటాయి. ఇలా ఏ నలుగురు విద్యార్థులు ఇలా నేను యూనివర్సిటీలో చూస్తున్నాను కదా, ఇవాళ అధ్యక్ష పదవిగా ఎవరైతే ట్రంప్ గారు గెలిచినారో ఆ రోజు నుండి ప్రతి ఒక్కరికి ఒక పెద్ద అనుమానం, మరి ట్రంప్ గారు గెలిచింది కదా, మరి రేపు పొద్దున మనకు వీసాలు ఎక్కడ ప్రాబ్లం వస్తుందా, లేకపోతే మనకు ఆర్థికంగా మనం ఇంత అమౌంట్ చూపించాలి ఎవ్రీ ఇయర్, అది పెంచుతారా, లేకపోతే ఏమైనా రిస్ట్రిక్షన్స్ పెడతారా అనేది ఒక సందేహం ఉండేది నాకు. అంతేకాకుండా నిన్న నైట్ ట్రంప్ గారు ప్రకటించిన ఏంటంటే ఇల్లీగల్గా ఎవరైతే 80 లక్షల మంది వలసకు వచ్చిరో వాళ్ళందరినీ బ్యాక్ పంపించేస్తారని ఒక మాట అన్నారు. ఎస్, ఒక దేశం డెవలప్మెంట్ కోసం ఆయన తీసుకున్న డిసిషన్ను గౌరవించాల్సిందే. కానీ అట్లా వాళ్ళు బ్యాక్ రావడం వల్ల ఇక్కడ మేము ఏదైతే చదువుకుంటున్నామో మాకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలని అక్కడ ఉన్న ఉద్యోగ అవకాశాలు కోల్పోతామా, లేదు మన అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కంట్రీలో పెరుగుతా అనేది ఇలాంటి సందేహాలు నాకు కొన్ని ఉన్నాయి. రైట్. అంటే వీసాకు సంబంధించి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమన్నా చేంజ్ అవుతాయనేది కదా మీ క్వశ్చన్ అక్కడ. Right, I heard that, Joel. So let them talk about that. శ్రావణి గారు, సో మీరు విన్నారు, సో దట్ అసెట్స్ కానీ లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ ఏ విధంగా చూపించాలనేది ఎప్పుడు కూడా క్వశ్చన్ మెదులుతూ ఉంటుంది. దే ఆల్వేస్ హ్యావ్ దిస్ క్వశ్చన్. సో వాట్ యు సే అబౌట్ దట్? Okay, so మేము the organization that I represent is called Education USA, and US government వాళ్ళు మమ్మల్ని వేరే కంట్రీస్లో ఎందుకు పెట్టారంటే స్టూడెంట్స్ని గైడ్ చేయడానికి. they don't need to go to anybody else. మేమే స్టేట్ డిపార్ట్మెంట్ రన్ సర్వీస్. సో వాళ్ళే అప్లై చేసుకుని ఎక్కడైనా స్టక్ అయితే మేము అక్కడ వాళ్ళని హెల్ప్ చేయడానికి వస్తాము. సో we're very easily approachable and consulate లోపలే ఉంటాం మేము. సో మాకు we're the official source of information on higher education in the US. స్టూడెంట్స్ కి ఈజీ అవ్వాలని మేము మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ ని 5 steps కింద డివైడ్ చేసాం. అండ్ ఆ 5 steps లో ఫస్ట్ స్టెప్ రీసెర్చ్ యువర్ ఆప్షన్స్ అని పెట్టాము. సో వాళ్ళు 18 to 24 months or even at least 1 year in advance రీసెర్చ్ స్టార్ట్ చేయాలి. అండ్ ఇట్ క్యాన్ బి ఈవెన్ యాజ్ సింపుల్ యాజ్ ఎవరైనా రిలేటివ్స్ ఉంటే యూఎస్లో వాళ్ళని అడిగి ఏ కాలేజెస్ ఉన్నాయి మీ ఏరియాలో, అట్లీస్ట్ కొంచెమైనా ఇన్ఫార్మ్డ్ డిసిషన్ తీసుకోవాలి స్టూడెంట్స్ అందరూ. సెకండ్ స్టెప్ ఫైనాన్స్ యువర్ ఎడ్యుకేషన్ పెట్టాం. ఒరిజినల్లీ ఇది మా థర్డ్ స్టెప్ ఉండింది, బట్ దెన్ వీ మూవ్ దట్ టు number 2 because absolutely because students have to start thinking about how to finance their education even before they apply. సో వాళ్ళ పేరెంట్స్తో కూర్చుని ఫ్యామిలీ బడ్జెట్ ఎంత ఉంది, లోన్ తీసుకోవాలా, అఫోర్డబిలిటీ ఎంత. యుఎస్ కూడా ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ యూనిఫామ్ దే. ఎంత వాస్ట్ కంట్రీ, 4 different time zones, like so many states, every city has a different cost of living. So వాళ్ళకి ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ముందు తెలిస్తే కానీ రీసెర్చ్ ఫేజ్ లో. Do you provide that information? Absolutely, we do that at every phase. So ఈ 5 steps అని చెప్పానా, మా ఎడ్యుకేషన్ యూఎస్ఏ ఎవ్రీ స్టెప్ లో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేస్తాం. మేము వాళ్ళ కోసం అప్లై చేయము, బికాస్ స్టూడెంటే is like the only person who knows their priorities is the student themselves. Right. So only they can understand ఏ యూనివర్సిటీ వాళ్ళకి బెస్ట్ ఫిట్ వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళు ఎలాంటి స్టూడెంట్, ఎలాంటి ఎన్వైరన్మెంట్ కావాలి వాళ్ళకి, ఏ సిటీ కావాలి వాళ్ళకి, వాళ్ళు ఏ ఇండస్ట్రీలో ఫ్లరిష్ అవ్వాలి, వాళ్ళ డ్రీమ్ జాబ్ ఏంటి, అవన్నీ మేము చేయలేం వాళ్ళకి డెసిషన్స్. సో మేము ఆ గైడెన్స్ అంతా ఇస్తాము, కానీ ఫైనల్ గా అప్లై చేయాల్సింది స్టూడెంటే. అండ్ ఆ ఫైనాన్సెస్ ఆస్పెక్ట్కి వచ్చేసరికి another important thing is they have to have a realistic idea of how much it costs in the US. Our research sarigga cheste, they can speak to their family about how much they can afford, and then they can show proof of financial success. So is it very, అంటే శ్రీవిద్య గారు మీరు చెప్పండి, అంటే ఇక్కడ కన్సెప్షన్ ఏముంటుందంటే ఒక యూనివర్సిటీకి వెళ్తే మాకు ఎంత ఖర్చు అవుతుందా అనేది ఎవరికి కూడా ఐడియా ఉండదు. దట్ బికాస్ దే అప్రోచ్ కన్సల్టెంట్స్. సో వేరే బేస్ లేకపోతే శ్రావణి గారు చెప్పినట్టు అక్కడ ఉన్న వాళ్ళని అడగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో హౌ దట్ ప్లేస్ టు ప్లేస్ డిఫరెంట్ ఏదైతే ఉంటుందో, ఏ కోర్స్కి వెళ్ళడానికి ఎంత చూపించాల్సిన అవసరం ఉంటుందనే ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉండేది. ఇందాక శ్రావణి అన్నట్టు there's a body that is going to help students work through the process of applying for universities. I would sincerely suggest that they go with the consulate because it is tagged with going to the universities in the US. ఈ కన్సల్టెన్సీస్ అంటారా చాలా డీవియేట్ చేస్తారండి. అండ్ ప్రైసింగ్ వచ్చేసి ఇండివిజువల్ యూనివర్సిటీ మీద ఉంటుంది. లైక్ ఇఫ్ యూ వాంట్ గో టు ద టాప్ యూనివర్సిటీ అండ్ పర్స్యూ ఎ డిగ్రీ ఇన్ సే మేనేజ్మెంట్, ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఎక్స్పెన్సివ్. తను అన్నట్టు ఇందాక మీ బడ్జెట్ ఏంటో మీకు తెలిస్తే అకార్డింగ్లీ ఇన్స్టిట్యూట్స్ ని కూడా పిక్ చేసుకోవచ్చు. అండ్ దే ఆర్ ద రైట్ పీపుల్ వే యూ కెన్ గో అండ్ గైడ్ అండ్ టెల్ దట్ ఓకే సపోజ్ నా మైండ్ లో ఇప్పుడు సే నాకు ఒక 20 lakhs బడ్జెట్ ఉంది చదువుకోవడానికి. దే విల్ బి ఏబుల్ టు హెల్ప్ యూ దట్ దీస్ ఆర్ ద యూనివర్సిటీస్ త్రూ ద రిసర్చ్ plan that she talked about, which is the first one. They can figure out ఎంత పెట్టుకోవచ్చు ఏంటి అని. నేను టాపర్ని, నాకు చాలా హై మార్క్స్ వచ్చినాయి, హై గ్రేడ్స్ వచ్చినాయి అంటే they should plan accordingly, their finances. Right. Some students they bank on the aid what they get.
Is it right? Yeah. So yeah. See, like నేను 2006 లో చదువుకున్నానండి. I did my industrial management. See, aid అనేది అడ్మిషన్ తోనే వస్తుంది అన్న హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు. Okay. కొన్ని యూనివర్సిటీస్ ఇస్తాయి కానీ like if you see for the last 5 years things have been slightly little like not so flexible. Right. కానీ అక్కడ వెళ్ళి అప్రోచ్ అయ్యి you need to talk to a lot of the professors there and show good credits. It's not it's not a difficult thing to get scholarship. But you really can't bank on that and think about the visa. No. I would personally suggest that don't bank on the aid. Be prepared. Right. Better plan unte mundu choop unte manchidi. Right. That's very important. I would like to make a point about that. That under our immigration laws, when it comes to assessing your qualifications as a student, you need to be able to show that you can afford the first year of education, that you have a credible plan to pay for it, or that you have the funds available to you for the first year. Right. If we're talking about a master's program. Right. Typically, without you're depending on the jobs over there. That is Yeah, correct. right. Yes, you cannot bank on that job possibility because of what you mentioned. These jobs, these opportunities on campus, CBT, they're not guaranteed, and so it's best that you prepare in advance. Like we recommend through Education USA, take at least 12 months in advance to prepare, if not more, to put your finances in order, to think about how you are going to pay for this, even if you don't get a job on campus or off campus. Which is very unlikely, you must say that. Well, I mean, it just depends on so many circumstances. Right. It really depends on the university, the market at the time, so there are too many factors at stake. It's better to have a plan in advance to getting the visa. Right. So sir, మీరు అంతా చెప్పేది ఉంటున్నారు, then students now they think that US education or American dreams have become like bit distant అని చెప్తున్నారు, రైట్? సో మీరు 2001లో వెళ్ళినట్టుగా మాకు తెలిసింది అమెరికా. అప్పుడున్న పరిస్థితులు దట్ ఆఫ్టర్ 9/11 యూ స్టెప్డ్ ఇన్ ఫస్ట్ ఫ్లైట్ దట్ యూ ల్యాండెడ్ దేర్, రైట్? సో ఇప్పుడు పరిస్థితులకి అఫ్ కోర్స్ దట్ వీ కాంట్ కంపేర్ ద టూ సిచ్యువేషన్స్, బట్ ఎలా ఉంటుంది అంటే స్టూడెంట్స్ అక్కడికి దిగగానే దట్ ఇక్కడ చెబుతున్న వాటికి అక్కడికి దట్ డూ దే మ్యాచ్ ఆర్ ఎనీ డిఫరెన్స్ ఉంటుందా? స్టూడెంట్స్ ఏ డ్రీమ్స్తో అయితే అక్కడికి వెళ్తారో అవి నిజంగా కరెక్ట్ పాత్లో ఉండాలి అంటే వాట్ డూ దే హ్యావ్ టు డూ హియర్? సో ఫ్యూ థింగ్స్ అండి, ఫ్రమ్ శ్రావణి అండ్ ఫ్రమ్ ముగ్గురు చెప్పిన దాంట్లో నుంచి మా అప్పుడు when I was planning for the US, we never had the opportunity or support system like what these guys are doing right now. Yeah, this is quite new that that's a news for me also. Frankly speaking, that's a news for me also. So you please utilize that. I mean, see, agencies chala unnai, but those people work for money. Allu double kosam pani chestaru. Veelu it's a sponsored thing from the state. So always encourage people to go there. అంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళారు కాబట్టి లెట్స్ సే దట్ అంటే ఒక ఐడియా కోసం MITలో చదవాలి అనుకునే స్టూడెంట్, ఫర్ ఎగ్జాంపుల్ MITలో చదవాలనుకునే స్టూడెంట్ ఏ విధమైన స్కిల్ సెట్ తోటి ఎంత ఫైనాన్సెస్ రెడీగా పెట్టుకొని వెళ్ళాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నక్షల్లో ఏం చెప్తారు? సో ఐ థింక్ ఇందాక శ్రీవిద్య చెప్పినట్టు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద స్కూల్ టు స్కూల్ అండ్ ప్లేస్ టు ప్లేస్ అండి. దేర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ దట్ ప్రతి స్కూల్ అంటే US వెళ్ళగానే US ఇస్ నాట్ వన్. సో అన్ని యూనివర్సిటీస్ ఒక గ్రేడ్ లో పడవు. సో MIT is more expensive. Correct me if I'm wrong. And so good grades is very important to go to MIT. So it depends on which school that you're planning to go. So there's no hard and fast rule. ఇదే సిస్టమ్, ఇదే ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇంకోటి యుఎస్లో ఒక యూనిఫైడ్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఏం లేదు. మనకి ఇక్కడ UGC అలాంటి గవర్నింగ్ బాడీస్ ఉంటాయి. యుఎస్లో అలాంటివి ఏమీ లేవు. ఆల్ యూనివర్సిటీస్ ఆర్ ఇండిపెండెంట్, దే కెన్ మేక్ దేర్ ఓన్ డెసిషన్. వాళ్ళ యూనివర్సిటీకి ఫీజు ఎంతో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. సో ఇట్స్ నాట్ లైక్ వన్ యూనిఫామ్ నంబర్ ఆఫ్ ఫిగర్. It can range anywhere between $15,000 a year to $80,000 a year also. Okay, so some MBA some programs are more higher. Like if you were to do a law degree, that will be way more expensive, or an MBA is more expensive than a regular graduate program, an MSO atlantivi. So ala oka andike research ant important. Exactly. And oka place kelli ee figure ee amount and eppudu mana valla decide cheyalemu. Vallu okokka university website kelli choosukoni mana range lo manake em
అఫోర్డబుల్ చూసుకుని ఒక షీట్ తయారు చేసుకుని మేము ఒక షార్ట్ లిస్టింగ్ టెంప్లెట్ ప్రొవైడ్ చేస్తాం. సో స్టూడెంట్స్కి ఈజీగా కన్సాలిడేటెడ్ ఫామ్ కింద ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయని. సో ఎనీ స్టూడెంట్ కెన్ రైట్ టు అస్ అండ్ గెట్ ఆల్ దిస్ సపోర్ట్ దట్ వీ హ్యావ్ అండ్ ఇట్స్ ఆల్ అబ్సల్యూట్లీ ఫ్రీ. వండర్ఫుల్. సో శ్రావణి పేరే చెప్తున్నట్టు దట్ స్టూడెంట్స్ అంటే చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ లో ఉంటారు, అంటే ఒక వర్గం ఉన్నత వర్గం వారే అమెరికా వెళ్ళగలరు, అక్కడ ఫీజులు ఏదైనా చెల్లించగలరు అని. అలా ఏమీ కాదు. దట్ మధ్య తరగతి వాళ్ళు కూడా వెళ్ళొచ్చు అని చెప్తున్న శ్రావణి తను చెప్పిన ఆ ఫీజ్ స్ట్రక్చర్ లో మనకు అర్థమవుతుంది. బట్ ఏం చేయాలి అనేది మాత్రం కన్సాలిడేటెడ్ ఫామ్ లో ఇప్పుడు వీళ్ళు అందిస్తున్న సర్వీసెస్ ఏదైతే ఉందో అది యూటిలైజ్ చేసుకున్నట్టయితే కనుక మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాని ద్వారా యుఎస్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ అండ్ ఎడ్యుకేషన్ యూఎస్ఏ, సో ఇది కాన్సులేట్ అక్కడే కాన్సుల్ జనరల్లోనే అక్కడ ఆఫీస్లోనే ఉంది. అలాగే సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్లో కూడా ఒక లైబ్రరీ లాగా ఉంది, అది కూడా మీరు సర్వీసెస్ యూజ్ చేసుకున్నట్టయితే మీరు ఎవరు మిమ్మల్ని రైడ్ తీసుకోవడానికి లేకుండా ఉంటుందనేది శ్రావణి గారు చెప్తున్నారు. లెట్స్ గో టు జోయల్ వన్స్ అగైన్. ఈజ్ ఇన్ JNTU హైదరాబాద్. సో ఈజ్ ఇంటరాక్టింగ్ విత్ ద స్టూడెంట్స్. ఏం చెప్తున్నారో విందాం. జోయల్. హరి, Yeah. there are some more students who want to interact with us. Please. మీరు చెప్పండి మీకున్న అనుమానాలు ఏంటి వీసా గురించి? సార్ నా పేరు నరేష్, జెయింట్లో ఎంటెక్ చేస్తున్నాను. సార్ ప్రజెంట్ వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి? వీసా గురించి ఏమైనా ఇంకో ప్రాసెస్ ఏమైనా పెంచుతారా, లేకుంటే అసలే ఏమైనా ఇవ్వకుండా ఉంటారా? దాని గురించి వెళ్ళే నాలా పేద విద్యార్థులు వెళ్ళడానికి ట్రై చేస్తారు, వాళ్ళకి వీసా ఇవ్వకుండా ఏమైనా ఆటంకాలు చేస్తారా? ఓకే, అలాంటి ఏమైనా సిచ్యువేషన్స్ ఎదురయ్యాయని భయపడుతున్నారు. హరి, దట్ ఈస్ ద క్వశ్చన్. దట్ ఈస్ ద బేసిక్ క్వశ్చన్. మనకు వస్తున్న క్వశ్చన్స్ అన్ని అలాగే ఉన్నాయి జోయల్. నేను ఇంతకు ముందు చెప్పినట్టు వీసా పెంచడం తగ్గించడం అనేది ఇక్కడ కౌన్సిల్ దగ్గర నుంచి ఎవరైతే వచ్చారో అది వీళ్ళ చేతుల్లో ఉండదు. వీఆర్ హియర్, ఇక్కడ ఎలా గైడ్ చేయాలి అనే దాని గురించి అండ్ స్టూడెంట్స్కి ఏ విధంగా వాళ్ళ స్మూత్ ఫ్లై కోసం ఏం చేయాలి, వీసా ఏ విధంగా వస్తుంది, ఏ ఎడ్యుకేషన్, ఏ స్టడీస్ని, ఏ మాస్టర్స్ని వాళ్ళు ఎంచుకోవాలి, వాళ్ళకి ఎంత ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ ఉండాలి అనేది మాత్రమే మనం ఇక్కడ చెప్తున్నాం. వీసాస్ జోలికి వెళ్లకుండా వాళ్ళు మాట్లాడితే కనుక దే ఆర్ రెడీ టు ఆన్సర్. సో ఎనీవేస్ ద క్వశ్చన్ ఇస్ revolving around that will there be a problem in issuing a visas to the students? Yeah. I answered them that as long as your credentials and everything supports you right, you would get a visa. There is no way that government said that you're not allowed. Right? Can you talk about the 3 criteria maybe? Yeah, why not? Please. Yeah, sure. Yes. So again, I think the requirements to get a student visa are threefold. The first one is that you need to have basically the preparation and have the acceptance to a university, and that will be evident in the I-20, which is the form that you get from the university. Then you need to have the funds to pay for the first year of studies and a credible plan to pay for the remaining. And in case I wasn't clear before about that, people shouldn't feel like they need to have in cash all of the funds that are required to pay for the entire program. And I see some students, they make this mistake. They will feel like they have to show that they have the money for the entire program, and so they go to a consultant, and the consultant will lead them astray and tell them, oh, you should show them this form, and then we check with the bank, and the form is not a correct reflection of their bank balance. And so an otherwise qualified student gets his visa denied or her visa denied because they presented documents that weren't accurate. And so they only need to show funds for the first year and a credible plan for the remaining amount. And then the third requirement is that they have a present intent to return to India, which can also be understood as return to India after doing OPT or doing an H-1B project. So they don't need to insist at the window, oh, I want to come back right away, because we understand that we have a fantastic program that allows students to not only learn in class, but also get practical experience after they finish the degree by working up to 3 years in a STEM field after they graduate.
ఓకే Yeah. సో ఇప్పుడు హోజే గారు చెప్తున్నది దట్ మీకు అర్థం ఉంటే కనుక ఐ హోప్ యూ అండర్స్టాండ్ చెప్పేది మొత్తం కోర్స్ ఒక 4 సెమిస్టర్స్ అయితే కనుక ఫస్ట్ ఇయర్ దట్ ఫస్ట్ సెమిస్టర్ దానికి కావాల్సిన ఫండ్స్ మాత్రం చూపిస్తే సరిపోతుంది. వేరే ఏజెన్సీస్ కానీ కన్సల్టెంట్స్ కానీ వారు చెప్తున్నట్టు మొత్తం ఈ కోర్స్ అంతటికి ఇంత అమౌంట్ చూపించాలి, లేకపోతే కోర్స్ అయిపోగానే మీరు ఇమీడియట్గా వచ్చేయడానికి వీసా ఆఫీసర్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించడం అదంతా అవసరం లేదు. బట్ దే నీడ్ టు సీ ద ప్లాన్. మీకు మొత్తం కోర్స్ అయ్యే వరకు మీరు ఏ విధంగా ఫండ్స్ తెస్తున్నారో ఆ ప్లాన్ చూపిస్తే సరిపోతుంది. ఫస్ట్ సెమిస్టర్కి కానీ లేకపోతే ఫస్ట్ ఇయర్ కానీ డిపెండ్ ఆన్ ద కోర్స్ అది ఎంత అయితే చూపించాలో ఆ మాత్రం చూపిస్తే సరిపోతుంది అని చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు అజయ్ గారు. సో లెట్ మీ అంటే యాజ్ ఎ కామన్ స్టూడెంట్ లాంగ్వేజ్లో పెడతానండి. జనరలీ ఏంటంటే నోషన్ ఏంటంటే యూఎస్కి వెళ్తే వీ కెన్ ఎర్న్ డాలర్స్. దిస్ ఐ మీన్ అక్కడికి వెళ్ళి డాలర్స్ సంపాదించాలనేది ఇస్ ద ప్రైమరీ గోల్. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ప్లానింగ్ స్టేజ్, అంటే ఎడ్యుకేషన్ దగ్గర నుంచి ప్లాన్ స్టార్ట్ అవుతుంది. బట్ లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే వెరీ స్ట్రైట్లీ, ఆఫ్ లేట్ ద రూల్స్ have become very very strict, and the expectation is student going there is expected to read, not to start earning immediately. So if I put it as words in మన భాషలో మన అందరికి అర్థమయ్యేటట్టు పెట్టాలంటే ద గోల్ ఇస్ మీరు ఎంచుకున్నట్టు ఇప్పుడు శ్రావణి చెప్పినట్టు మొత్తం రీసెర్చ్ చేసుకొని అన్ని చేసుకొని వచ్చిన తర్వాత యువర్ గోల్ ఇస్ ఆ 4 సెమిస్టర్స్లో మీ కోర్స్ కంప్లీట్ చేసుకోవాలి. రైట్. And then you have the CPT and OPT and all these things. Another 3 years you have place to work. But ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కడ వస్తాయి అంటే ఓకే ఇంతకుముందు మా జనరేషన్ కంటే ముందు వెళ్ళిన వాళ్ళు దే యూస్ టు వర్క్ అవుట్ సైడ్. దట్స్ నో ఓపెన్ సీక్రెట్. ఐ మీన్ దర్ ఇస్ నో సీక్రెట్ ఇన్ ఇట్. ఇట్స్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్ because those days were different. Now it's become very strict. So don't expect to work there when you are allowed to stay there to study. Right. So that's more important. I mean, you're going there for study. Right. As long as you're in university or college that you just concentrate on the studies. ఆ తర్వాత ఏదైనా ఉంటే మీ స్కిల్స్ ప్రకారం అక్కడ ఉండే వెసులుబాటు గవర్నమెంటే కల్పిస్తుంది కాబట్టి you don't have to worry about earnings while ఇది కనుక బేస్ గా తీసుకుంటే కనుక most of your questions would be answered. Right. And apart, although yes, very valid points అందరూ చేశారు, కానీ what you have to really keep in mind is F1 student visa మీద 20 hours a week on campus పనిచేయచ్చు. సో దాట్స్ ఆల్ రైట్. ఇప్పుడు మీకు అసిస్టెంట్షిప్స్ అని వస్తాయి, వేర్ రీసెర్చ్ అసిస్టెంట్ గా చేయొచ్చు, లేకపోతే టీచింగ్ అసిస్టెంట్ గా గ్రాడ్యుయేట్ చేయొచ్చు, అసిస్టెంట్ లైబ్రరీ ఆల్సో లైబ్రరీలో జాబ్స్ చేయొచ్చు, ఆన్ క్యాంపస్ ఏమైనా పార్కింగ్ గరాజ్, what you cafeteria worked when you were as an international student when you landed. I worked. I didn't work until until I finished. Basically, I was fortunate, at the time. My dad had an L1 visa, so that's so he was a work working visa. there. I was working in the U.S., so I was just focused on studying, and I was in college too. It was in a master's program, and then I started working as a lifeguard. That was my job once I got my work permit. Wonderful. We'll talk about that. So we will go to Vijayawada. Raja Ramesh, our correspondent, is there with the students. వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాం. రమేష్, చెప్పండి, అక్కడ స్టూడెంట్స్తో మీరు ఉన్నారు, వాళ్ళకి ఏ విధమైన సందేహాలు ఉన్నాయి? సో వీసా నంబర్ కానివ్వండి, గవర్నమెంట్ పాలసీల గురించి కానీ మాట్లాడకుండా F1 వీసా అప్లై చేయాలంటే ఏం చేయాలి, ఎలాంటి కోర్సులకి ఏ విధమైన ప్రిపరేషన్ అవసరం అనేది వాళ్ళు మాట్లాడగలిగితే దట్ అడగండి. దట్ దీస్ మనకి ఇక్కడ ఉన్నారు గెస్ట్, వాళ్ళు ఆన్సర్ చేస్తారు. ఓకే హరి, ప్రస్తుతం మనం విజయవాడ సమీపంలోని కేఎల్ యూనివర్సిటీలో ఉన్నాం. ఇక్కడ కేఎల్ యూనివర్సిటీలో ఏదైతే బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. వీళ్ళకి అనేక సందేహాలు కూడా ఉన్నాయి. అమెరికాకు సంబంధించి వీసా రావడానికి విద్యార్థులు ఏ రకమైన ప్రిపరేషన్ ఏర్పాటు చేసుకోవాలి, అదేవిధంగా మీరు చెప్పినట్టుగా విద్యార్థులు గతంలో అనేక మందిని రిజెక్ట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇటువంటి వాటి మీద వాళ్ళ సందేహాలు చాలా ఉన్నాయి. వాళ్ళు అడగడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమందితో నేను మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాను. అమ్మ, చెప్పండి, విద్యార్థుల పరంగా వీసా కోసం ఏ రకమైన సందేహాలు మీకున్నాయి? ఇప్పుడు అమెరికన్ కాన్సులేట్ సంబంధించి అధికారులను మీరు ఏ రకమైన సందేహాల గురించి అడగబోతున్నారు? ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ టైం వీసాకి వెళ్ళి రిజెక్ట్ అయితే నెక్స్ట్ టైం వచ్చే వీసాకి అప్లై చేసేటప్పుడు ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా, లేకుండా వీసా వెంటనే వచ్చేస్తుందా? మీరు చెప్పండి అమ్మా, మీరు ఏ రకమైన సందేహాలను అడగబోతున్నారు? మీ పేరు చెప్పి మీ సందేహం ఏంటో చెప్పండి. నా పేరు మధురిమ. ఐమ్ బీటెక్ ఫైనల్ ఇయర్. ఇప్పుడు యూఎస్కి అప్లై చేస్తే ఏమైనా న్యూ గవర్నమెంట్ ఫామ్ అయింది కదా, ఏమైనా చేంజెస్ వస్తాయా వీసా పర్మిట్స్ వాటిలో, లేదా యాజ్ యూజువల్ ఇదివరకు లాగే ఉంటాయా, లేదా ఏమైనా బెటర్మెంట్స్ ఏమైనా వస్తాయా? సో మీరు చెప్పండి అమ్మా, వీసా గురించి విద్యార్థుల పరంగా ఏ రకమైన ప్రిపరేషన్ మీకు చేసుకుంటున్నారు, ఇంకా ఏ రకంగా చేసుకుంటే బాగుంటుందని మీరు అధికారుల సలహా తీసుకోబోతున్నారు?
I'm Shravani, pursuing final year in BTech final year in KL University. Is it good to pursue masters once we are done with the UG, or we can take a break amidst our studies and gain some experience in some corporate culture? That is my doubt. So in which case we'll have better chances for visa approval? That is my question, sir. సో చెప్పండి అమ్మా, మీరేమనుకుంటున్నారు? ఏ రకమైన సందేహాలు మీకు ఉన్నాయి? ఏమడగబోతున్నారు? హాయ్, దిస్ ఇస్ తేజస్విని. ఫర్దర్గా మాస్టర్స్లో ఎలక్ట్రానిక్స్ కంటిన్యూ చేయాలనుకుంటే ఎలాంటి యూనివర్సిటీస్ని ప్రిఫర్ చేసుకుంటే బెటర్, అండ్ వీసాకి ఏ ప్రాబ్లం లేకుండా ఎలాంటి యూనివర్సిటీస్ ఎలక్ట్రానిక్స్ అవైలబిలిటీస్ ఉంది అని. సో నువ్వు చెప్పమ్మా, ఏం అడగబోతున్నావు? నీకున్న సందేహం ఏంటి? Hello అండి, నా పేరు సుధాద్రి and my doubt is like we generally see many visas being accepted and rejected. So I would like to know on what factors does basically visa be accepted? Acceptance ratio తెలుసుకోవాలండి. సో ఇవి వీళ్ళు అడుగుతున్న ప్రశ్నలు. ఇంకా కొంతమంది కూడా విద్యార్థులు మనతో ఉన్నారు, వారు కూడా అనేక సందేహాలని అడిగి తెలుసుకుందాం అనుకుంటారు. చెప్పండి, మీకున్న సందేహాలు ఏంటి? ఏ రకంగా మీరు సలహాలు సూచనలు అక్కడి నుంచి పొందాలనుకుంటున్నారు? నా పేరు దీక్షిత్ అండి. నేను అడగాలనుకుంది ఏంటంటే, ఒక సాధారణ బీటెక్ గ్రాడ్యుయేట్ ఎలాంటి యూనివర్సిటీస్కి అప్లై చేస్తే బాగుంటుంది, ఎలాంటి యూనివర్సిటీస్ మనకు చేరువలో ఉన్నాయి, మనకు దానికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ అడగాలనుకుంటున్నాను. సో ఇది హరి, వీళ్ళు అడుగుతున్న సందేహాలు. వీళ్ళని కూడా ఈ సందేహాలకు సంబంధించిన నివృత్తి అధికారుల నుంచి తెలుసుకోవాలని కోరుకుంటున్నారు ఇక్కడ. Thank you, Raja Ramesh. Those were really valid questions. So most of them you understood, I guess, because they were. Yeah, the one is like, what is that? Once if they got refused, so do they have to worry about, when they go to second time, and what are the things that they should keep in mind before they go second time? And, Right. Yep. So we'll go one after one. Yeah, so it's very important that if you've had your visa refused, that before you go for a second interview or a third, or whichever, you need to be able to show that there's been a change in circumstance, okay? So one thing that I hear, that I've heard before, is that there's the impression that, we refuse visas just to get money from the applicant, which I think is terrible, because it's absolutely not the case. There is no cap on the number of student visas that we can issue. Anyone who is qualified will get a visa, and what happens though is that once a decision is made by one officer, then the next officer has to respect that decision. And the only way that they can issue over that prior refusal is to be able to unearth different information that wasn't revealed in the prior interview. Okay. So either there's a change in circumstance, which usually can only happen after several months have transpired. Yeah, should there be any gap? Like, usually that in the conception here in the students is, Yeah. once your visa refused, that you need to just, give a gap like 6 months or 1 year or something like that? Well, I mean, it depends. If you feel that something, you aren't able to show something or say something in the interview, if you genuinely feel that that was the case, then you should go ahead and schedule your next interview. But if not, then it is wise to take some time. If you just graduated, maybe see if you can spend that time gaining a new skill, doing an internship, doing some other job, so when you come back to the next interview, you can say, well, I'm a different person from 6 months ago, from a year ago. I've gained all this experience, and now I feel that I am ready both academically and financially to take this giant leap of traveling to the other side of the world and pursuing my education in the U.S. In a nutshell, that you need to, or she need to show the change in a circumstance, where he applied prior and now that there is a lot of difference. That's right. That's right. It's not wise to sort of line up 4 interviews in a row and go in 4 times in 2 weeks or in 1 month. It doesn't help. Because it's not a lottery system. It's a system that's based on criteria and facts, and unless there's different facts, the criteria don't change. So unless you have different facts, the result is going to be the same. Right. The other student, she asked about that, what are the courses that, if they want to go for STEM, as you explained earlier, the science, technology, engineering, and other courses, what are the best? That's the question. I'll let Shravani answer that question. Yeah, because that has more to do with. That brings us to a very important point, and మేము ఎప్పుడు ఇది ఎంఫసైజ్ చేస్తాం స్టూడెంట్స్ అందరికీ. ర్యాంక్స్ ఉంటాయి, చాలా మంది వెళ్తారు, you hear these big names all the time, MITs and Harvard. Because ఒకటే మైండ్ లో ఉంటుంది దట్ IT.
Right. That, you know, But students then అక్కడికి వెళ్ళాలి అంటే. what we really emphasize on is a student finding the best fit. సో యూనివర్సిటీస్ అంతా డిఫరెంట్గా ఉంటాయి, సైజెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఒక్కసారి ఒక్కొక్క క్లాస్ రూమ్లో 250 స్టూడెంట్స్ ఉంటారు, లైక్ యువర్ ఫ్రెష్మెన్ క్లాస్. ఐమ్ షూర్ వాళ్ళు ఐ స్టడీడ్ ఇన్ ద యూఎస్, దే కెన్ టెల్ యూ అబౌట్ దాట్. అండ్ యూ ఫీల్ లాస్ట్, యూ లైక్ ఇది కొత్త ఎన్వైరన్మెంట్, అండ్ దెన్ ద ప్రొఫెసర్ డజంట్ ఈవెన్ రికగ్నైజ్ యూ సమ్ టైమ్స్. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్, బట్ సమ్ పీపుల్ షైన్ ఇన్ దట్ అట్మాస్ఫియర్. ఆన్ ది అదర్ హ్యాండ్ దే నీడ్ అ లిటిల్ మోర్ హ్యాండ్ హోల్డింగ్. కొంచెం ప్రొఫెసర్ పేరు తెలిసి వాళ్ళకి కొంచెం యూనో ఒక టాపిక్ అర్థం అవ్వకపోతే దెన్ పర్సనలైజ్గా చెప్పి. సో ఆ ఎన్వైరన్మెంట్లో డిఫరెన్సెస్ కూడా స్టూడెంట్స్ తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటారు? మళ్ళీ బ్రింగ్స్ అస్ బ్యాక్ టు రీసెర్చ్. సో అగైన్ వాట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అ స్టూడెంట్ ఇట్స్ నాట్ అబౌట్ ర్యాంక్స్, ఇట్స్ నాట్ అబౌట్ వెదర్ యువర్ కజిన్ గాట్ ఇన్ దేర్ ఆర్ మీ ఫ్రెండ్ అక్కడికి వెళ్ళిందో ఆర్ యునో థింగ్స్ లైక్ దట్. ఇట్స్ అబౌట్ ఫైండింగ్ ద బెస్ట్ ఫిట్. అండ్ దెన్ ఇంకా కొన్ని సరే బెస్ట్ ఫిట్ దొరికింది, వాట్ నెక్స్ట్? చాలా వేరే ఫ్యాక్టర్స్ ఉంటాయి. వెదర్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎవరు యూనో పెద్ద ఆలోచించారు, కానీ ఇట్స్ అ కంట్రీ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఇఫ్ యూ హ్యావ్ అ ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ లైక్ ఆస్తమా ఆర్ సంథింగ్ అండ్ యూ గో టు అ వెరీ కోల్డ్ ప్లేస్, యూ మే నాట్ ఫీల్ వెరీ వెల్ టు గో టు క్లాస్ ఎవ్రీ డే. సో అది కూడా కొంచెం ఆలోచించి వెళ్ళాలి. అండ్ దెన్ ఇండస్ట్రీ కనెక్ట్ చూసుకోవాలి. మీరే అన్నారు స్టెమ్ ఫీల్డ్, ఐటీ, కంప్యూటర్ సైన్స్ ఇస్ ద మోస్ట్ పాపులర్ యాజ్ యూజువల్. సో యునో ఇఫ్ యూ క్యాన్ అఫోర్డ్ ఇట్, కాలిఫోర్నియా కొంచెం ఎక్స్పెన్సివ్ స్టేట్, కానీ అక్కడే సిలికాన్ వ్యాలీ ఉంది. సో యునో ఫైండింగ్ జాబ్స్, ఫైండింగ్ ఇంటర్న్షిప్స్ బికమ్స్ అ లిటిల్ ఈజియర్. సపోజ్ you're interested in automobile or something like that, Detroit is the auto hub of the US, so it may be a good idea to be in and around that area. Now finance, we have New York. అలా కొంచెం రీసెర్చ్ చేసుకుని, ఇండస్ట్రీ కనెక్ట్ చూసుకుని, ఈ వేరే ఫ్యాక్టర్స్ అన్ని చూసుకుని, యూ హ్యావ్ టు ఫైండ్ వన్ దట్స్ ద బెస్ట్ ఫిట్. శ్రీవిద్య అంటే అండర్ గ్రాడ్ గురించి కూడా మాట్లాడారు ఒక స్టూడెంట్. So there was a student who asked if we should pursue masters immediately after undergrad or take a gap. See, this also depends on what course you want to take. Suppose mechanical engineering chesi masters kuda mechanical engineering lone cheyali ante, I personally will recommend that you directly go and start pursuing your masters. లేదు నేను బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేస్తాను, లేకపోతే ఆంటర్ప్రిన్యూరల్ మేనేజ్మెంట్ తీసుకుంటాను అంటే, ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ దట్ దే వర్క్ ఇన్ ఇండియా ఫర్ 2 years, బికాస్ the way the classes are conducted, or there will be huge case studies which are extremely difficult. అంటే ఇక్కడ ఆడుతూ పాడుతూ చదువుకుంటారు ఇక్కడ ఇంజనీరింగ్. సో it becomes very difficult. Like if you work here, you'll get a better exposure. So accordingly they can work and go take up the courses. But it is subjective to what stream you want to pick. And tana inkevaru electrical engineering annaru, like she was saying, Detroit is popular for automobile engineering and mechanical. So there are certain states that popularize for certain streams, and again it goes back to research. You do research on which university is giving the best stream. That's how you'll be able to select your course. Right. So the thing is boiling down to research, you know, everywhere. Yes. So we'll talk about the aeronautical and, you know, aerospace engineering as well. That, you know, because when students గురించి మాట్లాడితే, అమెరికా వెళ్ళాలి అనుకునే వాళ్ళ గురించి మాట్లాడితే కేవలం ఐటీ లేకపోతే ఇంకోటేనే మాట్లాడుతూ ఉంటాం. What are the other fields that, you know, where students can excel? అమెరికా ప్లేస్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో చదువుకోవడానికి అక్కడికి వెళ్ళే వాళ్ళకి అడ్డంకులే ఉంటాయి. స్మూత్గా వెళ్ళాలంటే ఏం చేయాలి, వీసా ప్రాసెస్ ఏంటి, అలాగే ఏ కోర్సులు ఎక్కువ డిమాండ్లో ఉంటాయి, వీటి గురించి చర్చిస్తూ ఉన్నాం. మనతో ఉన్నారు హోజే వేగా, ఇస్ అ వైస్ కాన్సుల్, యుఎస్ కాన్సుల్ జనరల్ హైదరాబాద్, అలాగే అటార్నీ అడ్వైజర్, పీస్ కార్ప్స్, ఇన్స్పెక్టర్ జనరల్ యాంటీ కరప్షన్ ఇన్వెస్టిగేషన్ అండ్ వరల్డ్ బ్యాంక్. That's a big profile. So how you got into that? How did I get into that? I think growing up overseas, I always had an interest in international affairs and just politics in general. So after I did my bachelor's in international studies, then I took some time off. I worked in city government for a couple of years, and then I decided to do my law degree, which, you know, going back to the question that was asked about, you know, taking a gap year. As an individual, not as a U.S. government official, I would advise that it is kind of a smart thing to do. It worked in my case. I feel like you gain, you know, some maturity in that time in between that makes you appreciate more what you're getting yourself into. You know, sometimes when you jump straight from college, you know, you're still in a different mentality. But once you've been in the workplace, going back to school, I think you appreciate your studies a bit more. And so that's what I did. I went to law school in D.C., and then I had the fantastic opportunity to work for Peace Corps. Peace Corps is a volunteer organization of the United States government that was created by President Kennedy in the 60s. And they do projects all over the world,
used to be in India, not anymore. I think it would be nice if they came back, but that's another matter. Wonderful. We have a caller, Uday, calling from Secunderabad. మాట్లాడదాం అతనికి ఏం సందేహాలు ఉన్నాయి. ఉదయ్. హలో. హాయ్ ఉదయ్. సార్ నేను యాక్చువల్లీ నా బీటెక్ 2015లో అయిపోయింది. 2015, ఓకే. దానికి రిలేటెడ్ అంటే యూఎస్ఏకి వెళ్ళాలంటే బ్యాక్లాగ్ కూడా చూస్తారేమో అని. ఖచ్చితంగా చూస్తారు కదా మరి. యా శ్రీవిద్య. So he's just concerned about his backlog. Yeah. See, backlogs clear అయ్యి మంచి క్రెడిట్స్ ఉండి జిఆర్ఈ టోఫిల్లో మంచి స్కోర్ కూడా ఉండాలి. బ్యాక్లాగ్స్ ఒకటే కాదు, అవన్నీ క్లియర్గా ఉండి దెన్ యూ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ లైక్ అ గుడ్ యూనివర్సిటీ. Right. So there's a common question among the people that మీరు ఇంతకుముందు UGC ప్రోగ్రామ్ గురించి చెప్పారు. ఇండియాలో అయితే ఇలా ఉంటుంది, అక్కడ ఏది ఉండదు అని చెప్పి. Is there any specific body that which actually helps the education and for the international students as well? Thank you so much for asking this question because it's a very very important thing that students really need to know. చాలా మంది అనుకుంటారు దట్ అక్కడికి వెళ్తే అన్ని యూనివర్సిటీస్ లెజిటిమేట్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ దట్. అలాంటి సిచ్యువేషన్ కాదు. యాజ్ అ స్టూడెంట్ మీరే ప్రికాషన్ తీసుకోవాలి వెళ్ళినప్పుడు. సో ఒక వెబ్సైట్ ఉంది, ఇట్స్ కాల్డ్ ద కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అక్రెడిటేషన్. మనం ఇక్కడ ఇండియాలో రికగ్నిషన్ అండ్ వర్డ్ వాడతాం కదా, యూజీసీ రికగ్నైజ్డ్ ఆర్ ఏఐసిటి రికగ్నైజ్డ్. అలాగే యుఎస్లో అక్రెడిటేషన్ అండ్ వర్డ్ వాడతారు. So the university has to be accredited and regional accreditation is preferred over national accreditation US law. Where do you have this list that do we get? So there's a website called www.chea.org. దాని మీదకి వెళ్తే మొత్తం డేటాబేస్, ఏ యూనివర్సిటీ ఏ బాడీ దాన్ని అక్రెడిట్ చేస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఇట్స్ అవైలబుల్ టు ఆల్ స్టూడెంట్స్ ఆన్లైన్. వెరీ సింపుల్ టు యూజ్, వెరీ యూజర్ ఫ్రెండ్లీ. వెళ్ళి వాళ్ళ అక్రెడిటేషన్ ఉందో లేదో చూసుకోవాలి. And regional accreditation preferred. Can you repeat that once again? What is the website? www.chea.org. Chea.org. Okay. Yeah. Okay. In these cases, like we heard few instances the last couple of years that there is a university which has been locked up. Students have been sent back. Okay, why those things happen there? Like, is there a particular mechanism where before student arrives there in US where they would know that which university is good, which is not legitimate? Yeah. So one thing that is good for everyone to understand is that when you get a US visa, the visa does not guarantee entrance to the United States. It allows you to travel to the port of entry. It allows you to get on that plane to land in the U.S. And then it is up to the immigration officer at the border to make a final decision on whether you will be admitted into the country. Would there be a second interview? Not necessarily. I mean, so every person who gets off the plane has at least a brief interaction with an immigration officer. If the immigration officer decides, you can have a more extensive interview separate from the regular channel where you arrive. And so, there was, back in December, several students that ended up having to travel back to India. And in many instances, what may have happened is that the officers had information about the university, the students. They saw a certain pattern and felt that they needed to scrutinize more carefully the applicant. And in many cases, the students either did not have a clear proof of their financial situation or their academic background, and so unfortunately that ended up causing them to send them back to India. Moving forward, I think this is good for everyone to keep in mind that when they travel to the U.S., they have to be just as prepared as they are for the visa interview. Carry all of their academic documents, all of their financial documents, make sure that they're in order, make sure that they're legitimate, make sure that that they answer all the questions they are asked truthfully, which is another issue that happens. I mean, again, many times the person will be qualified for the visa based on their context, based on their background, but either out of nerves or confusion, the applicant will decide to say something that is not exactly accurate, that is not consistent with what they've said in the past. And so when they see those discrepancies, then the officer will doubt the person's credibility. And that's the biggest
I suppose, the biggest sort of obstacle for someone to overcome at their visa interview or when they arrive in the U.S. Right. You know, if you are caught making a misrepresentation, a lie, that's gonna hurt. Right, right. Srividya, to avoid this discrepancies, what you just said. నేను చాలా సింపుల్ గా చెప్తాను వాట్ హూజే సెడ్. వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చదువుకోవడానికి వెళ్తున్నాము అని చెప్తున్నారు, కానీ ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళాక ఎంత ప్రిపేర్డ్ గా వీసా ఇంటర్వ్యూ అటెండ్ అవుతే you should answer in the same way, saying that you have landed in a country of opportunities to study. Like he said, December lo there were a lot of students that came back. They were not clear of what they were going. Their ultimate goal was to work. Like they were like being very bleak in what they were talking. Like for instance, I have read somewhere that kontamandi students nenu part time job cheyadaniki veltunanu annaru, but that was not the purpose for what you have been granted a visa. సో ఇందాక రేషియోస్ అవి ఇవి అంటున్నారు, స్టూడెంట్స్ ఆస్కింగ్ అబౌట్ రేషియోస్. మీరు వీసా ఇంటర్వ్యూలో ఎంత ప్రిపేర్డ్ గా ఏ పర్పస్ కి అసలు అమెరికాకి అప్లై చేశారు? వర్క్ కావాలంటే H1 మీద వెళ్ళండి. వై డూ వాంట్ టు యూజ్ F1? స్టూడెంట్ వీసా మీద వెళ్తున్నారు అంటే స్టూడెంట్స్ గానే వెళ్ళండి. ఆన్ క్యాంపస్ జాబ్ వస్తే ఇట్స్ అ బోనస్. Right. And continuing this question, ante students may be right that in the documentation and everything, that once visa ochina tarvata akkadiki ellin tarvata Shravani cheppinattu that universities ganivandi colleges where they are going avi legitimate ga lenatlaithe ganaka kuda ilanti problem vastundi. Daniki edaina special mechanism unda where students know it right here before they arrive in indaka tanu annattu organization undi www.chia.org. అక్రిడేషన్ అనే టర్మ్ ఇంకా స్టూడెంట్స్ కి ఇక్కడ అర్థం అవ్వదు. బేసికలీ I'll use a simple term. There are certain universities that are blacklisted. Okay. ఆ టర్మ్ మన స్టూడెంట్స్ కి బాగా అర్థం అవుతుంది. So basically that website that Shravani was mentioning will clearly tell which are the most legitimate universities. So based on your potentials and your grades, you go do your research in those particular Wonderful ones. We have a caller, Junaid. Hello. Yeah, Junaid. Good evening. Yeah. Actually, last December I have been to USA at port of entry. Yes, hello. Good evening, everyone. Good evening. Yeah, go ahead. Go ahead, Junaid. Yes, last December I have been to USA and at port of entry I got revoked and I came back. Okay, what was the reason? They said if this university is not good, you can go back. I have enough points. My academics are very good, and I got IELTS score very good. And now I'm planning to go back again. Will I get visa? I have enough funds and everything. I have even bank loan with me. Okay. Understand that you have had a bad experience. Now Jose will answer you. Yes. Yes. So. He has got a very good academics. That's what he says. Junaid, thank you for your call. And I understand many students were frustrated with the trip. Many of those who traveled in December and ended up coming back. Two things that I would like to make clear. The first is that none of the students were refused or sent back because of the university that they chose. And the vast majority of students that were returned came from a handful of universities, but those universities are still authorized by the Department of Homeland Security, by the U.S. government, to accept students. They do have a certification. So students were not turned around because of their school choice. Students may have been turned around because they weren't able to satisfy the immigration officer at the port of entry that they had the same plan that they presented at the time of their visa interview. And there are some things that will make an immigration officer uncomfortable. For example, many students were turned around who said during their interview that they didn't have arrangements for where they were going to stay. They knew that they were going to stay in a hotel for 3 days, but didn't have a plan beyond that. So that raises concerns when a student lands in one city, New York City, but their school is somewhere in California. So I don't know what Janai's circumstances are in detail, and it's impossible for me to guess what the visa officer would say if he went for another interview. But the thing is that when a visa officer does an interview, they're looking at a totality of circumstances.
There's no silver bullet to getting a visa. The best that you can do is make sure that you are well prepared, that you've done your homework, that you have a very clear reason for why you selected this university and not this other university, for why it makes sense for your family to spend X amount of money when their income is so much. I mean, U.S. education isn't cheap, so so all of this needs to be presented clearly at the visa interview and at the port of entry. And I really think that as long as you prepare in advance, you should be okay. Another thing that I would like to say, I hear a lot of students tell me that I was nervous at my last visa interview, that I was very tense. We don't refuse applicants because they're nervous. We realize that you're nervous, and it's perfectly Do you know natural. the point that even they are very good? I mean, probably good in conversing in English when they see you that that Americans, right? So they might in a nervous position where they can't really answer accurately or straight to the point. Right. In that case, do you think that they don't the guys can't even speak English? What do they do when they go to US? Is it something like that? No, never. Well, I mean, it depends. I mean, English is not a requirement for a student visa. At the same time, the language of instruction for most of these programs is English. So obviously, if there is very poor mastery of the English language, that will raise some questions about the student's ability to complete their course of study. But that said, you don't have to speak English like Shakespeare. You just have to, be able to try and picture. I would advise visa applicants to really think about, how they would talk to their parents or their friends about their plans, about their school choice, and try and tell that same story to the officer in English, just as calmly, as naturally as they can. Don't worry about memorizing a script. I've done over 43,000 visas now in the past year and a half. I've heard all the scripts, and so it's very difficult, like a visa officer. Again, we want to understand, that what you're telling us is coming from you, and that you're being sincere with us, and that you're not just giving us what you think we want to hear. We want to hear what you really think about, the school, the state. It's perfectly fine if you have family in the U.S. Don't hide those details. It doesn't hurt you. It doesn't hurt you to say that, I have a brother that's doing a master's at this other school. So what hurts you is when you try to conceal information, when you try and just give a memorized script. వండర్ఫుల్ సో హోజే చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చెప్పారు ఇంగ్లీష్ నిజంగా షేక్స్పియర్ లాగా ఇంగ్లీష్ మాట్లాడిన అవసరం లేదు బట్ మన ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ పీపుల్ తోటి మనం ఏ విధంగా మాట్లాడతామో మీరు వెళ్ళే మోటివ్ ఏంటో అది క్లియర్గా చెప్పినట్టయితే కనుక ఇంగ్లీష్ ఇస్ నాట్ ఓన్లీ వన్ థింగ్ దట్ దే వుడ్ లుక్ ఎట్ టు ఇష్యూ అ వీసా బట్ మీకు ఏమనుకుంటున్నారో ఆ కాన్సెప్ట్ ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది అది మగ్గప్ చేసి గుర్తుంచుకొని అది ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తే అలాంటి తప్పులు దొరుకుతాయని హోజే చెప్పడం జరిగింది నా ఫైనల్ క్వశ్చన్ దట్ బికాజ్ ఐ హావ్ గెటింగ్ ఎ క్వశ్చన్స్ ఫ్రమ్ many viewers. They're asking that if that accreditation part, once you said that, when they applying the visa, or I-20 in particular university, then that university is okay. That is good. It is not blacklisted. By the time they got the visa, and by the time they arrive in a port of entry, then it has got blacklisted. So who to blame? Okay, so there is actually nothing like blacklisting, or did you just want to? No, I know it's a term. No, Jose, explain me that is not the reason that it is a terminology, but I think he can just shed some light on that. Right. I mean, so blacklisted is not a term that we use and that exists. Ajay gar cheppinattu to better understanding for our students. There are definitely universities that are not approved by the Department of Homeland Security, by the U.S. government to issue an I-20. But in the time that I've been here, I've never, you wouldn't get the I-20 to begin with. And also, decisions to revoke a school's ability to issue an I-20 are lengthy. They're not made overnight. So it's very unlikely that I would get a visa today and that a month from now that school is blacklisted. Because first of all, that's not a term. And second of all, so universities have the ability to if there's an issue about whether they can issue an I-20, it's debated over time. It's not a decision that's made by the government overnight.
ఫైన్. సో స్టూడెంట్స్, సో స్టిల్ అమెరికా ఈజ్ అ ప్లేస్ ఆఫ్ ఆపర్చునిటీస్. మీరు కరెక్ట్గా ఆలోచించి ఏ కోర్స్కి వెళ్ళాలి, మీ ఫినాన్షియల్ స్ట్రెంగ్త్ ఏంటి, ఏ కోర్సెస్కి వెళ్తే బాగుంటుంది, ఆ తర్వాత రిటర్న్ రావాలా, లేకపోతే అక్కడ ఉండే మీ క్రెడెన్షియల్స్ కానీ మీ స్కిల్ సెట్ కానీ మ్యాచ్ అవుతుందా, ఇవన్నీ ఆలోచించినట్టయితే కనుక వీసా అక్కడ ఇవ్వడానికే అధికారులు ఉన్నారు. మీరు కరెక్ట్ అయిన పద్ధతిలో వెళ్తే కనుక వీసా ఈజ్ నెవర్ ఎ ప్రాబ్లమ్. యూ కెన్ స్టిల్ గో దేర్ అండ్ డూ యువర్ స్టడీస్, ఎక్సెల్ దేర్ అండ్ డూ వెల్. దట్ ఈస్ వాట్ వీ సే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.